నా అన్వేషణ వర్సెస్ బయ్యాసన్ని యాదవ్. ఈ ముచ్చటరికనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆ పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి లాస్ట్ 4-5 డేస్ నుంచి వీళ్ళిద్దరు టాపిక్ నడుస్తుంది. యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో మొత్తం అంతా వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేశారని తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తాను, మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ టైం నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను వేరే యూట్యూబర్ మీద అసలు వీడియో చేయలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ట్రెండింగ్ లో ఉన్నారు కదా, ఈ టాపిక్ బేస్ చేసుకుని లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయని కాదు. నిజంగా నేను లైక్స్ కోసం, వ్యూస్ కోసం చేస్తే మీరు చూసుకున్నట్లయితే ఈ మంత్ లో నేను జస్ట్ 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. కొంచెం మనీ అవసరం అయ్యి ఉంటే నేను వేరే వర్క్ లో జాయిన్ అయ్యా. దానివల్ల ఏంటంటే నేను యూట్యూబ్ కి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. అన్వేష్ అన్న చాలా యూట్యూబర్స్ ని ట్రోల్ చేశాడు, రోస్ట్ చేశాడు, అండ్ చాలా మందిని కామెంట్స్ కూడా చేశాడు. రవి తెలుగు ట్రావెలర్ తో గొడవ పడ్డాడు, ఉమా తెలుగు ట్రావెలర్ తో గొడవ పడ్డాడు, ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ని ట్రోల్ చేశాడు అన్వేష్ అన్న. వ్యూస్ కోసం, లైక్స్ కోసం అయితే ఆ వీడియోస్ ని కూడా ఒక కంటెంట్ లాగా వాడుకొని నేను చేసేవాడిని కదా. మై ఛానల్ ఇంట్రడక్షన్ ఆఫ్టర్ 165 వీడియోస్ అని ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. నేను యాక్చువల్ గా యూట్యూబ్ 1 year ముందు ఎప్పుడో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్ ఇంట్రడక్షన్ తో మొదలు పెడతారు యూట్యూబ్ వీడియోస్. కానీ మనం ఛానల్ ఇంట్రడక్షన్ మొదలెట్టకుండానే యూట్యూబ్ ఛానల్ నడిపామన్నమాట 1 year. సో అందుకని చెప్పేసి జనాలకి ఇంకా ఎవరైతే తెలియదో వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను మళ్ళీ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 165 వీడియోస్ 1 year తర్వాత వీడియో అప్లోడ్ చేశానని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పా, నా ఇన్స్పిరేషన్ 3 వ్యక్తులని. యూట్యూబ్ ఛానల్ మనం కూడా పెట్టాలి అని ఇన్స్పిరేషన్ వచ్చిందే వాళ్ళ దగ్గర నుండి. ఎవరు లేకపోయినా ఒక్కరు కూడా చేసుకోగలం, ఒక్కరు కూడా ఏదైనా సాధించవచ్చు అని నేర్చుకున్నదే వాళ్ళ దగ్గర నుండి, ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నదే వాళ్ళ దగ్గర నుండి. ఎవరు హెల్ప్ లేకపోయినా పర్లేదు, మన దగ్గర కంటెంట్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది కూడా వాళ్ళే. ట్రావెలింగ్ లో నా ఇన్స్పిరేషన్ అండ్ నా గురూస్ బయ్యాసన్ని యాదవ్ అండ్ నా అన్వేషణ. ఫ్యాషన్ అండ్ స్టైల్లో నా ఇన్స్పిరేషన్ ఏజుడ్ అన్న. ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. అలాంటిది నన్ను ఇన్స్పైర్ చేసిన 2 వ్యక్తులు గొడవ పడ్డం ఏంటి? నిన్న ఇన్స్టాలో స్టోరీ పెట్టా, ఈ గొడవ కోసం క్లారిఫై చెయ్యాలా అని 4 ఆప్షన్స్ పెట్టా. ఫస్ట్ వన్, ఫుల్ లెంత్ వీడియో చేసి క్లారిటీగా చెప్పాలా. సెకండ్ వన్, సింపుల్ గా ఒక 60 second రీల్ చేసి నార్మల్ గా చెప్పేయాలా అని. థర్డ్ వన్, ఇంట్రెస్ట్ లేదు బ్రో ఈ టాపిక్ మీద. ఫోర్త్ వన్, మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి అని. ఇలా 4 ఆప్షన్స్ పెట్టా. ఎక్కువ ఓట్స్, మెజారిటీ ఓట్స్ ఫస్ట్ ఆప్షన్ కి వచ్చింది. ఫుల్ లెంత్ వీడియో చాలా మంది అడిగారు. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఫుల్ లెంత్ వీడియోకి రాకపోయినా నేను ఫుల్ లెంత్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నన్ను ఇన్స్పైర్ చేసిన 2 పర్సన్స్ కొట్టుకోవడం ఏంటి? ఇంక ఇది చూడలేకపోతున్నాం, మన ప్రయత్నం మనం చేద్దామని. ఎవరైనా గొడవ ఆపాలని చూస్తారు, పెట్టాలని చూడరు కదా. సో ఫస్ట్ గా ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, సన్నీ అన్న ఒక రీల్ చేశాడు. ఇండియా నుండి అమెరికా బైక్ ట్రావెలింగ్ చేశాడు, మోటో వ్లాగ్ చేశాడు అని చెప్పి ఒక రీల్ 60 seconds రీల్ చేసి అప్లోడ్ చేశాడు. ఆ రీల్ చాలా వైరల్ అయిపోయింది. బయ్యాసన్ని యాదవ్ అన్నకి రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే అన్ని వ్యూస్ రాలేదు అనుకుంటున్నాను. ఆ వీడియోకి, ఆ 60 seconds రీల్ కి 32.6 M వ్యూస్ వచ్చాయి. చాలా వైరల్ అయిపోవడం వల్ల అందరికీ తెలిసిపోయింది అనమాట, ఒక తెలుగు పర్సన్ ఇండియా నుండి అమెరికా బైక్ ట్రావెలింగ్ చేశాడు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. చాలా ట్రెండింగ్ అయిపోయింది. అయితే అన్వేష్ అన్న ఈ వీడియోకి రెస్పాండ్ అయ్యాడు. అంటే డైరెక్ట్ గా బయ్యాసన్ని యాదవ్ అని పేరు ఏం వాడకుండా ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట. ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే, రీసెంట్ గా ఒక మోటో బ్లాగర్ మన ఇండియా నుండి అమెరికా బైక్ ట్రావెలింగ్ చేశాడంటే, నేను రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే అతను వెళ్ళలేదండి, అతను మీకు అబద్ధం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను, మాస్టర్స్ చేసినోడిని నేనెందుకు అబద్ధం చెప్తానండి అని చెప్పేసి ఒక వీడియో అన్వేషణ రిలీజ్ చేశాడు. అండ్ డైరెక్ట్ గా పేరేం వాడకుండా ఇండైరెక్ట్ గా చెప్పాడు. కానీ జనాలందరికి అర్థమైపోయింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఎవరు కూడా తెలుగు బైక్ ట్రావెలర్ ఎవరు కూడా అసలు బైక్ ట్రావెలింగ్ మోటో వ్లాగ్ చేసిన వాళ్ళు అంత సాహసం చేయరు. రీసెంట్ టైమ్స్ లో చేసింది ఎవరు? సన్నీ అన్నయ్య. సో ఇండియా టు అమెరికా సన్నీ అన్న వెళ్ళాడు కాబట్టి జనాలకి ఈజీగా అర్థమైపోయింది, అన్వేష్ అన్న సన్నీ అన్ననే ఇమిటేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అర్థమైపోయింది. అయితే ఆ నెక్స్ట్ డే సన్నీ అన్న చూసాడంట ఆ వీడియో. రెస్పాండ్ అవ్వాలా అవ్వకూడదా అని వెయిట్ చేసాడంట. వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ వీడియో కూడా షేర్ చేశారంట. ఈ వీడియో షేర్ చేసేటప్పటికి అన్వేషణ డిలీట్ చేసాడు. మరి ఎందుకు డిలీట్ చేసాడో తెలీదు. సో కానీ ఎలాగోలాగా ఆ వీడియో చూసాడంట. చూసి ఇంకా కోపం తట్టుకోలేక ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు. నేను కూడా చూశాను. డిలీట్ చేయలేదు, 24 hours ఉంచాడు. ఫుల్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసాడు అనమాట. చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసాడు, దారుణంగా తిట్టాడు. ఒక లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసి పోయినా, ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. అమ్మని
మారే మాదర్శుత్ సో ఆ స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీ పెట్టి చెర్రీ వ్లాగ్స్ కమింగ్ సూన్, చెర్రీ వర్సెస్ నా అన్వేషణ పీతి గుద్దేశన అని చెప్పేసి అప్లోడ్ చేయబోతున్నాడు, వాచ్ ఇట్ అని చెప్పేసి అప్డేట్ ఇచ్చాడు. అయితే నేను చూసిన వెంటనే షాక్ అయిపోయాను, ఇంత దారుణంగా తిడుతున్నాడు ఏంటని. సో ఇక్కడ తప్పు ఎవరిది ఎక్కువగా ఉందంటే, యాక్చువల్గా తప్పు చేసింది ఇద్దరూ తప్పు చేశారు. ఎక్కువ తప్పు చేసింది ఎవరంటే సన్నీ అన్నయ్య. ఎందుకంటే ఫస్ట్ అన్వేషణనే గెలికాడు, ఫస్ట్ మిస్టేక్ అన్వేస్తే గెలికాడు, కానీ ఎక్కడ కూడా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదు. ఇండైరెక్ట్ గా మాట్లాడాడు, కనీసం సన్నీ అన్న పేరు కూడా వాడలేదు. కానీ సన్నీ అన్న మాత్రం మామూలుగా తిట్టలేదు. తర్వాత సారీ కూడా చెప్పాడు, ఒక వీడియో కూడా చేశాడు. సారీ, అది మాత్రం నా తప్పే, నేను ఆ కోపం కంట్రోల్ చేసుకోలేకపోయినా, ఇంకా తట్టుకోలేకపోయాను. సో అందుకని చెప్పేసి అలా కామెంట్ చేయాల్సి వచ్చింది, అలా తిట్టాల్సి వచ్చింది, అది మాత్రం నా తప్పే. కాకపోతే మీరు లాస్ట్ కొన్ని ఫ్యూ వీడియోస్ చూసుకోండి, ఒక 10-20 వీడియోల్లో అన్వేషణ నన్ను లంజోడుగా అని తిట్టాడు, కావాలంటే మీరు ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా అతను ఆ వీడియోస్ డిలీట్ చేయలేదు, ఒకసారి చూడండి, దానికన్నా దారుణంగా బూతులు తిట్టాల్సి వచ్చిందని చెప్పి సన్నీ అన్న ఒప్పుకున్నాడు. ఓకే, డన్. అయితే ఎప్పుడైతే ఈ సన్నీ అన్న స్టోరీ పెట్టాడో మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత బాధపడ్డాడంట. ఒక కో యూట్యూబర్ ని మనం ఎందుకు అంత బూతులు తిట్టడం, డిలీట్ చేసేద్దాం, అది పాపం అని చెప్పి తనే ఫీల్ అయ్యాడని చెప్పాడు. అయితే డిలీట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మళ్ళీ అనుకున్నాడంట, ఒకళ్ళు డిలీట్ చేస్తే మళ్ళీ నేనేదో అన్వేషకు భయపడినట్టు అలా ఫీల్ అయిపోతాడేమో అని చెప్పేసి ఎందుకులే పెట్టేసాం కదా ఇంకెందుకని చెప్పేసి ఉంచేసాడు, 24 అవర్స్ ఉంచేసాడు. అయితే అన్వేషణ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ట్రోల్ చేశారు సన్నీ అన్నని, మామూలుగా ట్రోల్ చేయలేదు. అసలు ఇంత ఫేక్ గడి ఏంటి, వెళ్లకుండా అమెరికా వెళ్ళాడని చెప్తున్నాడేంటి, మొత్తం అంతా షిప్లోనే షిప్పింగ్ చేసాడంత కదా బైక్ని, అది ఇది అని చెప్పి ఫుల్ ట్రోల్ చేశారు. ఎప్పుడైతే ఈ సన్నీ అన్న ఆ బూతులు తిట్టిన స్టోరీ అలా పెట్టాడు, అన్వేషణ కూడా చూసి రెస్పాండ్ అయ్యాడు. అన్వేషణ ఏమో భయ్యా సన్నీ యాదవ్ అన్నని ఫుల్ గా ట్రోల్ చేశాడు, తెలంగాణ స్లాంగ్ లోని రోస్ట్ చేశాడు. ఆ వీడియో, ఆ రీల్ కూడా నేను చూసాను, ఇన్స్టాగ్రామ్ లో ఉంది. ఆ రీల్ చూసాక నాకే నవ్వొచ్చింది. అంటే అన్వేషణ మంచోడే, ఫన్ చేస్తాడు, అందరినీ నవ్వించాలని ట్రై చేస్తాడు, కాకపోతే దాన్ని ఓవర్ చేసేస్తాడు. అన్వేషణలో నాకు ఒకటే నచ్చదు, అదేంటంటే ఇప్పుడు ఎవరైనా ట్రెండింగ్లో ఉన్నారు, ఎవరైనా ట్రావెలింగ్లో ట్రెండింగ్లో ఉన్నారు, ఎవరైనా వ్యూస్ గట్టిగా వస్తున్నాయి అని చెప్పేసి చూస్తాడు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు, టార్గెట్ చేసి వాళ్ళని ఒక కంటెంట్లో వాడుకొని ఫుల్ ట్రోల్ చేస్తాడు. అదే నాకు నచ్చదు. ఎప్పుడు అన్నయ్య టాప్ పొజిషన్లో నెంబర్ 1 ట్రావెలర్ ఉందామని చూస్తాడు. అంటే మంచోడే, అంటే వేరే చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేసినవి కూడా ఉన్నాయి, కాకపోతే ఇలా ఉమా తెలుగు ట్రావెలర్ని, రవి తెలుగు ట్రావెలర్ని, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే, వాళ్ళకంటూ ప్రొఫెషనల్ లైఫ్ వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. సో అవి కూడా ఒక కంటెంట్లో వాడుకొని ట్రోల్ చేయడం, ఇలాంటివి నాకు కొంచెం నచ్చలేదు. అన్న ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, జోక్స్ చేస్తాడు, అన్నీ బాగుంటాయి. అసలు లాక్డౌన్ టైంలోనైతే 2020 టైంలోనైతే రోజుకు ఒక వీడియో పెట్టేవాడు, ఫుల్ నాకైతే ఎంటర్టైన్మెంట్ అయ్యేది. పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసి బ్రష్ చేసి ఎంత బేగా మా మమ్మీ టిఫిన్ చేస్తుందో ఆ టిఫిన్ తింటూ అన్వేషణ వీడియోస్ చూసేవాడిని, అంత ఇష్టం నాకు. ఆ టైంలో కూడా నాకు సన్నీ అన్న వీడియోస్ కూడా చూసేవాడిని. సన్నీ అన్న నేను నిజంగా రెస్పెక్ట్ ఇస్తున్నాను. అంటే నాకు తెలుసు నీ హార్డ్ వర్క్, నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు యూట్యూబ్ నుండి 10 years నుండి ఉన్నావు. అప్పుడు నీ దగ్గర డొక్కుల RC 200 బండి ఉండేది, ఆ బండి నుండి ఇప్పుడేమో పెద్ద 1000cc 1200cc వరకు వచ్చావంటే నీ హార్డ్ వర్క్ వల్లే అది వచ్చింది. నేను ప్రతి వీడియో నీది అప్పుడు చూసేవాడిని లాక్డౌన్లో కూడా. ఆ సన్నీ అన్న వీడియోలు చూస్తే ఏదో బైక్ నా దగ్గర ఉంది అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. సో అప్పుడులోనే మన దగ్గర బైక్ ఉండేది కాదనమాట, సెకండ్స్లో FZ బండి వాడేవాడిని, మా ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకొని అడ్జస్ట్ అయ్యేవాడిని. ఆ టైంలో నాకు బాగా గుర్తుంది, సన్నీ అన్న వీడియోస్ మోటో బ్లాగ్స్ చూసేవాడిని, అది చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. RC 200 మీద నేపాల్ వెళ్ళేవాడు, బంగ్లాదేశ్ వెళ్ళేవాడు, చూశాను. అన్వేషణ ఎప్పుడైతే ఈ తెలంగాణ స్లాంగ్ లో ట్రోల్ చేసి ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాడు, సన్నీ అన్న కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాడు. ఇండియా నుండి అమెరికా నేను నిజంగా వెళ్ళానా దానికి క్లారిటీ ఇచ్చాడు. ఇంకోటి బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తాను అనేది కూడా క్లారిటీ ఇచ్చాడు. అండ్ దానికోసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం మంచిదా కాదా అని చెప్పేసి అది కూడా నేను చెప్తాను. అన్వేషణ ఒక 10 minutes వీడియో అప్లోడ్ చేశాడు, సన్నీ అన్న కూడా ఒక 10 minutes వీడియో అప్లోడ్ చేశాడు. ఇద్దరికి 1 lakh వ్యూస్ వచ్చాయి అనుకోండి. అయితే ఆ వీడియో ద్వారా అన్వేషణకి వచ్చిన ఇన్కమ్ ఒక 30,000 రూపాయలు అనుకోండి, సన్నీ అన్నకి 5,000 రూపాయలు వచ్చాయి. అదేంటి, ఇద్దరు 10 minutes వీడియో పెట్టారు కదా, ఇద్దరికి 1 lakh వ్యూస్ వచ్చాయి కదా,
మరి అన్వేషణకు 30,000 వచ్చే సన్యానికి 5,000 వచ్చేటి అని మీకు డౌట్ వచ్చింది కదా. అది ఎందుకో చెప్తాను. మనం వీడియో పెట్టేసి అప్లోడ్ చేసేస్తే దానికి వ్యూస్ వచ్చేస్తే సరిపోవు, దానికి వాచింగ్ అవర్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం చూసేటప్పుడు చాలా వీడియోలు మనకు బోర్ కొడితే స్కిప్స్ కొట్టేస్తాం. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్వేషణ వీడియోలు ఎవ్వరూ స్కిప్ కొట్టరు. అన్వేషణ 30 నిమిషాలు పెట్టినా, గంట వీడియో పెట్టినా కూడా అది లాస్ట్ వరకు చూస్తూనే ఉంటారు. దానివల్ల ఏంటంటే వాచింగ్ అవర్స్ చాలా పెరిగిపోతాయి. సో ఇన్కమ్ అనేది గట్టిగా జనరేట్ అవుతుంది. అదే సన్యాన్ అనుకోండి, ఎక్కువసేపు మీకు సన్యాన్ వీడియోలో ఏం కనిపిస్తుంది? ఒక బండి స్పీడోమీటర్, ఆ ముందుకు వెళ్తున్న లొకేషనే కనిపిస్తుంది, అంత మించి కనిపించదు. అక్కడక్కడ ఏదైనా మంచి ప్లేస్ దగ్గర ఆగితే అప్పుడు సన్యాన్ ఫేస్ చూపిస్తాడు. అందుకని చెప్పి సన్యాన్కి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే సన్యాన్ వరల్డ్ ట్రిప్ చేశాడు. అసలు నేనే సన్యాన్ వీడియోలు చూడడం తగ్గించాను. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకే బోర్ కొట్టింది. ఎవరైతే ఎక్కువగా అంటే మోటో వ్లాగర్స్, బైక్ లవర్స్ ఉంటారో, బైక్ పిచ్చోళ్ళు ఉంటారో వాళ్ళైతే ఎక్కువ చూస్తారు. అంటే అందరూ చూడరు కదా. ఇప్పుడు అన్వేషణకున్న వ్యూవర్స్ వేరు, సన్యాన్కున్న వ్యూవర్స్ వేరు. అన్వేషణది ఏంటంటే మంచి ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందరూ నవ్విస్తాడు కాబట్టి ఎక్కడ బోర్ కొట్టదు. ఎవరికి స్కిప్ చేయాలని ఆలోచన కూడా రాదు, ఎందుకంటే లాస్ట్ వరకు అలానే చూస్తారు. సన్యాన్ అనుకో చాలా వరకు స్కిప్లు వెళ్ళిపోతాయి. నార్మల్ గా ఒక ఇన్ఫర్మేషన్ చూస్తారు, వెంటనే స్కిప్ కొడతారు. సో దానివల్ల ఏంటంటే సన్యానికి తక్కువ డబ్బులు వస్తాయి. దీనివల్ల సన్యాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సన్యాన్కి యూట్యూబ్ మీద నుండి వచ్చిన ఇన్కమ్ తో ఆ బండి పెట్రోల్ ఖర్చులకి, బండి సర్వీసింగ్లకి, ఆ బండి రిపేర్లకే సగం అయిపోతాయి. ఎక్కువ తిరుగుతాడు, చాలా దేశాలు తిరుగుతాడు, ఎన్నో వేల కిలోమీటర్లు ఉంటాయి. డ్యూక్ 200 బైక్ మీద నేను హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాను 650 కిలోమీటర్లు. అప్పుడే బండికి బోల్డ్ బొక్కలు పడ్డాయి. అలాంటిది నేను ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడే నాకు ఇంత అయింది. అలాంటిది దేశాలు తిరుగుతాడు, ఒక ప్యాషన్ మీద తిరుగుతాడు. సో మీకు ఇక్కడే అర్థం అవ్వాలి ఎంత ఖర్చు ఉంటుందని, హార్డ్ వర్క్ చేయాలని. యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్కమ్ తోని అన్ని కంట్రీస్ ట్రావెల్ చేయాలంటే ఇంపాసిబుల్. సో దీనివల్ల ఏంటంటే ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. కానీ అతను కూడా తప్పు చేస్తున్నాడు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చెయ్యొచ్చు, కానీ అది ఓవర్ గా చేసేస్తున్నాడు. లాక్స్ లో వస్తాయి అనమాట, ఒక్కొక్కసారి క్రోర్స్ కూడా రావచ్చు, నాకు కరెక్ట్ గా తెలియదు. సో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అన్వేషణ అదే చెప్తున్నాడు, అది చాలా మంచిది కాదు, తర్వాత నువ్వే ప్రాబ్లం ఫేస్ అవుతావు. నీ వల్ల, నీ కారణంగా అంత చిన్నపిల్లలు, అంత టీనేజర్స్, కాలేజ్ చదివిన పిల్లలందరూ నమ్మేసి ఆ బెట్టింగ్ యాప్స్ అవి డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ అవి ఆడుకుంటారు. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే నిన్నే తిట్టుకుంటారు. అది అని చెప్పి అన్వేషణ బాగానే చెప్పాడు. సన్యాన్ కూడా ఏంటంటే, సన్యాన్ నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, నువ్వు ప్రమోషన్ చెయ్యి. ట్రావెలింగ్ కి ఎంతైతే మనీ అవసరం ఉంటుందో అంత డబ్బులు వచ్చినంత వరకు మాత్రమే నువ్వు ప్రమోషన్ చేయి. అంతేగాని లక్షల్లో వస్తున్నాయి కదా, క్రోర్స్ లో వస్తున్నాయి కదా అని చెప్పేసి నువ్వు రోజు గివ్ అవేలు, ఆ డైలీ 500 రూపీస్ గివ్ అవే 1000 రూపీస్ గివ్ అవే, ఇవన్నీ మాకు అవసరం లేదు. యాజ్ ఎ సబ్స్క్రైబర్ గా నేను చెప్తున్నాను కదా, అవసరం లేదు. నీ ట్రావెలింగ్ నువ్వు చెయ్యి, నీ డ్రీమ్ ఏంటి, మొత్తం వరల్డ్ అంతా తిరగాలి, అది క్యారీ ఆన్. కానీ ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదని నా ఒపీనియన్. చెయ్యు, కానీ లిమిటెడ్ లో చెయ్యు. పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు, అలాంటిది మనం ఎందుకు చేయకూడదు? సన్యాన్ ఫుల్ లెంత్ వీడియోలో చెప్పినట్లే నిజంగా ఇండియా నుండి అమెరికా బైక్ మీద వెళ్ళాడా, అది మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా మీరు నన్ను అడిగితే, నేను సన్యాన్ వీడియోస్ కొన్ని రీల్స్ చూశాను, వీడియోస్ కూడా చూశాను. అంటే అప్పుడులాగా డైలీ ఒక వీడియో చూడట్లేదు, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పోయింది సన్యాన్ వీడియోస్ మీద. నేను ట్రూగా చెప్తున్నాను, అంటే చూస్తాను కానీ చాలా పార్ట్స్ స్కిప్ చేసేస్తాను అనమాట. ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడాలని అంటే అంత కనెక్టెడ్ గా ఉండదు. అన్వేషణ వీడియోలు ఎందుకు అలా చూస్తానంటే అది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, టైం పాస్ అయిపోతుంది కాబట్టి ఫుల్ గా చూస్తా స్కిప్ చేయకుండా. సన్నీ అన్న ఇండియా నుండి అమెరికా వెళ్ళాడు, అది నిజమా కాదా అని అంటే, చాలా వరకు వీడియోస్ ఒక కంట్రీకి వెళ్తాడు, 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తాడు, మళ్ళీ సబ్స్క్రైబర్ మీటప్, ఫ్యాన్ మీటప్, మళ్ళీ ఇండియాలో ఏదో వీడియోలు పెట్టడం, సడన్ గా సబ్స్క్రైబర్ ని డైరెక్ట్ గా కలిసి గివ్ అవేలు ఇవ్వడం, ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయి ఒకేసారి నాకైతే అర్థం అవ్వట్లేదు. సో అన్వేషణ చెప్పినట్లే, అంటే సన్నీ అన్న హార్డ్ వర్కర్ అని నేను చెప్తున్నాను. ట్రావెల్ చేశాడు, ఓన్లీ అక్కడక్కడే ట్రావెల్ చేశాడు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 65% షిప్ హెల్ప్ ద్వారా సన్నీ అన్న ట్రావెల్ చేశాడని నేను అనుకుంటున్నాను. మిగతా 35% బైక్ ట్రావెల్ చేశాడు. ఎందుకంటే మీరే చూడండి, మీరు నార్మల్ గా సన్నీ అన్న అకౌంట్ లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, ఒక ఇండియా టు ఒక కంట్రీ ఉండి మళ్ళీ ఒక 2-3 కంట్రీస్ తర్వాత మళ్ళీ వెంటనే ఇండియాకి వచ్చి ఒక సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడం, లేకపోతే ఏదైనా ఇండియాలో ఒక వ్లాగ్ చేయడం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కంట్రీ వీడియో అప్లోడ్ చేయడం వెంటనే, ఇన్ని ఎలా జరుగుతున్నాయి ఒకేసారి. సో ఇదనమాట. దాని తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే సన్నీ అన్న ఈ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాడో దానికి మళ్ళీ రియాక్ట్ అయ్యి అన్వేషణ ఇంకో వీడియో చేశాడు. సన్నీ అన్నతో ఎవరైతే ఆ తమిళ్ ఫ్రెండ్ తిరుగుతాడో తన్ని అండ్ సన్నీ అన్న ఇద్దరిని కలిపి రోస్ట్ చేశాడు అన్వేషణ.
ఇప్పుడు ఒక తెలుగోడు ఇంకో తెలుగోడిని ట్రోల్ చేసినట్టు ఒక అర్థం ఉంది. తెలుగులు చూసుకోవాలి కానీ తమిళోడు నన్ను తిట్టడం ఏంటి అది ఇది అని చెప్పేసి అన్వేషణ ఫుల్ కోపం వచ్చి తిట్టాడు అనమాట. అన్వేషణ మాత్రం చెప్పింది కరెక్టే. ఇదేనంటే వీళ్ళు చూసుకోవాలి కానీ మధ్యలో ఆ తమిళ్ ఫ్రెండ్ ని తెచ్చి వాడి చేతి తిట్టించడం, ఈ సన్నీ అన్నతో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈ సన్నీ అన్న కోసం ఒక తమిళోడు తెలుగు నేర్చుకున్నాడు. అన్వేషణ అయితే ఫుల్ గా రోస్ట్ చేసాడు ఇద్దరిని. ఈ వీడియోకి రిప్లై గా సన్నీ అన్న కూడా ఒక వీడియో చేశాడు. ఫుల్ వీడియో పోస్ట్ చేసి మళ్ళీ అన్వేషణ మీద కామెంట్స్ అన్నీ చేశాడు. మళ్ళీ దాన్ని క్రియేట్ అయ్యి అన్వేషణ ఏమో మళ్ళీ ఇన్స్టా స్టోరీ లో పెడుతున్నాడు. సో నేను ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే యాజ్ ఎ కో యూట్యూబర్ గా నేను ఫస్ట్ టైం దీనికోసం రియాక్ట్ అవుతున్నాను. అండ్ ద సేమ్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరి నుండి చూసే నాకు ట్రావెలింగ్ మీద మీరు ఇన్స్పైర్ చేశారు. లాక్డౌన్ లో మీ వీడియోస్ చూసే నాకు టైం పాస్ అయ్యేది. అలాంటిది మీరిద్దరు కొట్టుకోవడం అనేది నాకు నచ్చలేదు. కమ్యూనిటీలో కూడా ఏంటంటే మీరు పోస్ట్ చేసేటప్పుడు కొత్త యూట్యూబర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు భయపడతారు. ఓ నాయన ఫేమస్ అవుతే ఇన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని. ఒకటి చెప్తున్నాను జెన్యున్ గా, ఈ జనరేషన్ లో ఎవరికైనా స్వార్థం లేకపోతే పని అవ్వదు. స్వార్థం ఉండాలి కానీ అది ఓవర్ గా ఉండకూడదు. ఇప్పుడు అన్వేషణకు స్వార్థం ఏంటి? ఎవరైనా ట్రెండింగ్ లో కనిపిస్తారో వాళ్ళని పట్టుకుంటే కొంచెం కంటెంట్ లాగా ఉంటుంది, మళ్ళీ వ్యూస్ సాధించవచ్చు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని కూడా గెయిన్ చేయొచ్చు అని చిన్న స్వార్థం ఉంటుంది. చెన్నైలో కూడా ఒక స్వార్థం ఏంటుంటుందంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోషన్ చేస్తే లాక్స్ క్రోర్స్ వస్తే ఇల్లు కట్టేసుకొచ్చి ఆ స్వార్థం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది కానీ ఆ స్వార్థం అనేది లిమిట్ లో క్రాస్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఇద్దరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు తగ్గిపోతేనే ఇది ఆగిపోద్ది. ఇద్దరు తగ్గకుండా ఇంకా వీడియోలు చేసుకుంటానంటే ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇది నా ఒపీనియన్ అనమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.